అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో నేను ఎన్ని రకాల ప్రసాదాలు చేశాను, పూజ ఎలా జరుపుకున్నాను అనేది చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మన వీడియో అనేది ఇంకొంచెం ఎక్కువగా రీచ్ అవుతుంది. ముందుగా ఉండ్రాళ్ళ పాయసం కోసం అయితే ఒక బౌల్లో 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కంటే ఇంకొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండి మెత్తగైనట్లయితే మనము ఉండ్రాలు కానీ తాలికలు చేసేటప్పుడు మన చేతికి అతుక్కుపోతుంది, కరెక్ట్గా షేప్ అనేది రావన్నమాట. అందుకని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత కొంచెం పిండిని తీసుకుంటూ ఈ విధంగా తాలికలని చేసుకోండి. తాలికలు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉండడానికి కొంచెంగా పొడిపిండి చల్లుకోవాలి. కొన్ని తాలికలు అయితే చేశాను కదా, ఇంకొన్ని ఉండ్రాలను అయితే చేస్తున్నాను. మీకు ఒకవేళ మొత్తం తాలికలు చేసుకోవాలని అనిపిస్తే అదే విధంగా చేసుకోండి. నేను 2 కలిపి చేస్తున్నాను. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేయండి. తర్వాత ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిపోయిన నెయ్యిని పక్కకు తీయకుండా అలానే ఉంచండి. ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకుంటున్నా. మీరు చేసుకునే తాలికలను బట్టి మీరు వాటర్ తీసుకోండి. మనం పోసుకున్న వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఈ తాలికలను అయితే వేసుకోండి. చూడండి, ఒకసారి ఒక్కటి కూడా అతుక్కోలేదన్నమాట. ఇవి కూడా కొంచెం ఉడికించిన తర్వాత 1 కప్పు వరకు చిక్కని పాలను పోసుకోండి. పాలని కొంచెం మరిగించితే సరిపోతుంది. నేను ఆల్రెడీ మరిగించిన పాలనే పోసుకున్నాను. తర్వాత ఒక చిన్న గిన్నెలో 3 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని వేసుకొని కొన్ని వాటర్ వేసి చిక్కగా కలపండి. ఈ విధంగా పాలల్లో పిండి కలిపి పోయడం వలన చిక్కగా అయిపోతుంది మనకి పాయసం అనేది. తర్వాత మనం తినే స్వీట్నెస్ని బట్టి చక్కెరని వేసుకోండి. పాయసం అనేది చిక్కబడడం స్టార్ట్ అయింది. మరీ ఎక్కువ చిక్కగా అయ్యేంత వరకు మరిగించకండి. చల్లగా అయిన తర్వాత గట్టి పడుతుంది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. లాస్ట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నామంటే మనకి పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా 3 రకాల ప్రసాదాలు చేయాలి నేను ఇప్పుడు. తర్వాత మోదకాలు అయితే చేస్తున్నాను. ఈ మోదకాలు చేయడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ప్రతిసారి ఒక ఉండ్రాల పాయసం చేసేదాన్ని అంతే. ఈసారి 4 రకాల ప్రసాదాలు చేస్తున్నాను. ముందుగా కడాయిలో 3-4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పుతో బొంబాయి రవ్వను వేసుకోండి. ఈ మోదకాలకైతే ఫస్ట్ ఏ కప్పుతో అయితే కొలతలు తీసుకుంటామో చివరి వరకు అదే కప్పుతో కొలతలు తీసుకోండి. ఈ రవ్వని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదంలను వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ సైడ్కి వాటర్ వేడి చేసుకున్నాను అన్నమాట. 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకున్నాను కదా, 2 కప్పుల వరకు వేడి వాటర్ని అయితే పోసుకుంటున్నాను. ఒకేసారి ఇట్లా నాకు పొగలాగా వచ్చేసరికి భయం అనిపించింది. నేను ఇది యూట్యూబ్లో చూసే ట్రై చేస్తున్నాను. అసలు వస్తాయో రావో అని అనుకున్నా, కానీ కరెక్ట్గానే వచ్చాయి. చూపిస్తాను మీకు లాస్ట్లో. కొంచెంగా రవ్వ అనేది గట్టి పడుతుంది. తర్వాత కొన్ని పాలల్లో ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను నేను ఇక్కడ. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు నానబెట్టి వేసుకోండి. ఈ ఎల్లో కలర్లో రవ్వ మొత్తం కలిసిపోయేంత వరకు మంచిగా కలపండి. కొంచెం ఉండల్లాగా ఉంటుంది. ఈ విధంగా స్మాష్ చేయండి స్పూన్తో. తర్వాత చక్కెరని వేసుకోవాలి. 1 కప్పు వరకు రవ్వని తీసుకున్నాం కదా, కప్పు కంటే కొంచెం తక్కువగా వేసుకోండి చక్కెరని. అంటే 1/2 కప్పు వరకు వేసుకోండి. ఈ చక్కెర కూడా ఈ రవ్వలో మొత్తం కలిసిపోయేంత వరకు మంచిగా కలపాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పాలపొడిని వేస్తున్నాను. మీ దగ్గర పాలపొడి లేకపోయినట్లయితే 1 కప్పు వరకు తీసుకోండి. కొంచెం తక్కువగా చక్కెరని అయితే చెప్పాను కదా, ఇప్పుడు 1 కప్పు వరకు తీసుకోండి. మీ దగ్గర పాలపొడి లేకపోయినట్లయితే ఉంటే పాలపొడిని వేసుకోండి. ఈ విధంగా ప్యాన్ నుండి సపరేట్ అయిందంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్లే. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ మోదకాలు చేయండి. చల్లారిన తర్వాత ముద్ద కట్టడానికి రాదన్నమాట. మిషన్ ఉంటుంది కదా, నా దగ్గర మిషన్ అయితే లేదు, చేతులతోనే చేస్తున్నాను. ఒకటైతే ముందుగా ట్రై చేసి చూసాను వస్తుందో లేదో అని, కాకపోతే వచ్చింది. సెకండ్ది ఎలా చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఈజీగానే చేయొచ్చు, కాకపోతే కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేస్తేనే మంచి షేప్గా వస్తాయి. నాకు మెల్లిమెల్లిగా ఏంటంటే లాస్ట్ వరకు చల్లారిపోతుంది కదా, కొంచెం చేతికి అతుక్కోవడం, ముద్ద కట్టడానికి సరిగ్గా రాకపోవడం అయిందన్నమాట. తర్వాత దద్దోజనం అయితే చేస్తున్నాను. ముందుగానే రైస్ వండి పెట్టుకున్నా. ఈ దద్దోజనంకి ఏంటంటే కొంచెం రైస్ మెత్తగా వండాను. అన్నం వండిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వండి. తర్వాత ఒక గిన్నెలోకి పెరుగుని తీసుకొని కొంచెం బీట్ చేసుకోవాలి.
అలాగే మనకు పెరుగు అనేది ఎక్కువ చిక్కగా ఉన్నట్లయితే కొన్ని వాటర్ వేసుకోండి. నేను కొన్ని వాటర్ వేసుకున్నాను. పెరుగు బాగా చిక్కగా ఉండడం వలన కొంచెం కొంచెం పెరుగును వేసుకుంటూ పెరుగన్నంలానే కలుపుకోవాలి. నేను చేసిన ప్రసాదాల్లో ఇది తొందరగా అయిపోయింది. అసలు ప్రసాదాలు చేయడానికి నాకు ఎక్కువ టైం పట్టింది. ఒకదాని తర్వాత ఇంకొకటి చేయాలి కాబట్టి తర్వాత మళ్ళీ నీట్గా చేసుకోవాలి. ఏదైనా సరే నీట్గా చూపిస్తేనే చూడాలనిపిస్తుంది కదా. ఆ విధంగా నీట్గా చేసుకోవడం వలన నాకు సాయంత్రం అయిపోయింది అసలు ఈ ప్రసాదాలు చేసేసరికి. తర్వాత ఒక బౌల్లోకి ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ తాలింపుని పెరుగన్నంలో వేసుకోవడం అంతే. మనకి దద్దోజనం అయితే తొందరగా అయిపోయింది. ఇప్పుడు మొత్తం మనకి 3 ప్రసాదాలు అయిపోయాయి. లాస్ట్ ఒకటే చేయాలి అంతే. లాస్ట్ ప్రసాదం వచ్చి స్పెషల్ అన్నమాట, పులిహోర. ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. మనకి ఎక్కువగా ఏదన్నా దేవునికి ప్రసాదం పెట్టాలి అంటే, ఏదైనా గుడికి వెళ్ళాలి అంటే అక్కడ మనకి ఎక్కువ గుర్తొచ్చేది పులిహోర ఖచ్చితంగా చేయాలి అంతే. చింతపండు నేను ముందుగానే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిలో ఒక 3-4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకొని పల్లీలని, శనగపప్పు నానబెట్టుకోండి ఒక అర్ధగంట సేపు వరకు. తింటుంటే మంచి టేస్ట్ అనిపిస్తాయి ఈ విధంగా నానబెట్టుకొని వేసుకోవడం వలన. తర్వాత జీలకర్ర వేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఇది నానబెట్టుకోవడం వలన మనం పులిహోరలో ఎండుమిర్చి వచ్చినప్పుడు ఆ ఎండుమిర్చిని కలుపుకొని తింటే మంచి టేస్ట్ వస్తుంది. అందుకని నేను నానబెట్టాను. మీరు కూడా ఒకసారి నానబెట్టి ట్రై చేయండి. తర్వాత కరివేపాకును వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోండి. అలాగే పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలపండి. చింతపండు గుజ్జును కూడా తీసి పెట్టేసుకున్నాను. నేను డైరెక్ట్గానే రెడీ పెట్టుకున్నాను అన్నమాట, తొందరగా అయిపోతుందని. ఆ గుజ్జును కూడా వేసేసుకోండి. చింతపండు అనేది బాగా పుల్లగా ఉంది, అందుకని కొంచెం వాటర్ అనేది ఉందన్నమాట. ఈ గుజ్జుని మనం చిక్కగా తీసుకున్నామంటే పులిహోర మొత్తం పుల్లగా అయిపోతుంది. మరీ ఎక్కువగా పుల్లగా ఉంటే నాకు ఇష్టం అనిపించదు. లాస్ట్లో కొంచెం ధనియాల పొడిని వేసుకోండి. పులుసు అనేది విధంగా చిక్కగా అయిందంటే మనకి పులిహోరకి పులుసు కూడా రెడీ అయిపోయిందన్నమాట. ప్రతిసారి ఏంటంటే నేను ఇంట్లో చేసినప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు చేసినప్పుడు కొన్ని ఆవాలు, నువ్వులు, జీలకర్ర, మెంతులు ఫ్రై చేసి దంచి వేస్తాను ఆ పొడిని. సేమ్ బయట మనకి పులిహోర ఎక్కడైనా పెడితే ఎలా ఉంటుందో అంటే టెంపుల్స్లో అలానే ఉంటుంది. కాకపోతే ఈసారి సింపుల్గా చేశాను, తొందరగా అయిపోవాలని. ఈ చింతపండు పులుసుని ఇందులో వేసుకున్నామంటే అన్నంలో మనకి పులిహోర రెడీ అయినట్లే. నేను రైస్ ఏ విధంగా వండుకున్నానంటే ఒక 2 గ్లాసుల వరకు సన్న బియ్యం తీసుకుంటే 1 కప్పు వరకు రేషన్ బియ్యం తీసుకున్నా. ఈ విధంగా పులిహోర ఏంటంటే కొంచెం మెత్తగా అన్నట్లు ఉంటుంది. మరీ పొడిగా ఉంటే నాకు అంతా నచ్చదు. దద్దోజనంకి పులిహోరకి సేమ్ రైస్ వండాను అంతే అండి. ప్రసాదాలు అయితే అయిపోయాయి అన్నమాట. 4 రకాల ప్రసాదాలు చేశాను. ఇంకొకటి ఫ్రూట్స్ పెడతాను. ఈ స్పూన్తో కలిపితే మొత్తం ఒకసారి కలిసిపోతలేదు, కొంచెం చేతితో కూడా కలిపాను మధ్యలో. పోయినసారి తొందరగా అయిపోయింది నా పూజ మొత్తం. ఈసారి ఎంత తొందరగా లేచినా లేట్ అయిపోయిందన్నమాట. సడన్గా అనుకున్నాం పోయినసారి వినాయకుడిని పెట్టుకుందామని, అది మా పాప ఊకే ఏడుస్తుందని. ఈసారి మేము ముందే అనుకున్నాం కాబట్టి తొందరనే లేచి చేసుకున్నా. కాకపోతే ప్రసాదాలు చేయడం వలన కొంచెం ఎక్కువగా టైం పట్టింది. పోయినసారి చిన్నగా చేసుకున్నా, ఈసారి కొంచెం పెద్దగా చేసుకుంటున్నాం పూజ అన్నమాట. మా పాప మేమిద్దరం రెడీ అయితే ఇంటి ముందట ఉండాలని పెట్టుకుంటున్నాము. మేమైతే ఉండాలనని అంటాము. నాతో పాటు మా పాప కూడా గీస్తుంది. చూడండి ఇక్కడ జాజులో కొన్ని వాటర్ వేసిన తర్వాత జాజుతో ఈ రౌండ్గా గీయాలి. తర్వాత సున్నంలో కొన్ని వాటర్ వేసి మధ్యలో రౌండ్ గీయాలన్నమాట. అంతే ఉండ్రాలు. అందరికీ తెలిసి ఉంటుంది, నాకు తెలిసైతే. మా వినాయకుడు డెకరేషన్ చూపిస్తాను ఇప్పుడు. ఇది ముందే మేము రెడీ చేసి పెట్టుకున్నాం డెకరేషన్ అయితే. దీనికే ప్రొద్దున కొంచెం ఎక్కువ టైం పట్టింది నాకు లేట్ అవ్వడానికి. పక్కన గ్లాసులు పైన మీకు ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవి నేనే రెడీ చేశాను అన్నమాట. అలాగే థ్రెడ్ పైన కొంచెం చిన్నగా అతికేసినవి ఉన్నాయి కదా, అవి కూడా నేనే రెడీ చేశాను. అవన్నీ చేసేసరికి కొంచెం టైం పట్టింది. మా డెకరేషన్ ఎలా ఉందనేది నాకు కమెంట్ చేయండి. నాకైతే మస్తు నచ్చింది. సరే ఇంట్లో పోయినా సరే ఏంటంటే దేవుని గుడి కింద సెల్ఫ్లోనే పెట్టాను అంతే. కింద టేబుల్లా కనిపిస్తుంది కదా, అది టేబుల్ అయితే కాదు, కూలర్ పైన టబ్బు బోర్లించి ఒక కొత్త క్లాత్ వేసాము. తర్వాత కిందది కూడా మీకు ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా, అది కూడా వట్ట. దానిపైన ఆరెంజ్ కలర్
పేపర్ అతికించాను. తర్వాత సైడ్కి ఏమో గ్లాసుల పైన రెడ్ కలర్ డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అవి కూడా పెట్టాను అన్నమాట. ఫెవికిక్తో అతకబెట్టాను వాటన్నిటిని. దానిపైనుండి పైన గ్లాసుల పైనుండి ఈ ఫ్లవర్స్ ఆకులు కనిపిస్తున్నాయి కదా, అది పెట్టాను. చేసేటప్పుడు వస్తుందో లేదో అనుకున్నా, కాకపోతే ఈసారి డెకరేషన్ మస్తు నచ్చింది సింపుల్గా. ఇంకా ఏంటంటే నేను రెడీ చేసింది కాబట్టి నాకు బాగా నచ్చింది. చిన్న చిన్న కప్పులలో 4 రకాల ప్రసాదాలు పెట్టాను. తర్వాత 5 రకాల ఫ్రూట్స్ అన్నమాట. డెకరేషన్ చేసేటప్పుడు కూడా వీడియో తీయాలి అనుకున్నా, కాకపోతే మేము టెన్షన్లో చేసేసాము తొందరగా చేయాలని. ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్కి ఈరోజు నుండే నైట్ డ్యూటీలు, అంటే వినాయక చవితి డే నుండే, అందుకని తొందరగా ఒక 7 వరకు పూజ మొత్తం అయిపోవాలి అని తొందరగా అయితే చేసాము. మళ్ళీ ప్రొద్దున నుండి ఫాస్టింగ్తో ఉంటాం కదా, సాయంత్రం కాగానే మెల్లిమెల్లిగా ఆకలి అవ్వడం కూడా స్టార్ట్ అయిపోయింది. పూజ తొందరగానే కంప్లీట్ చేసాము. దుర్గామాత నవరాత్రుల కంటే మనం ఎక్కువగా ఎంజాయ్ చేసేదంటే పిల్లలైనా ఎవరైనా సరే అది వినాయక చవితి అప్పుడు, నవరాత్రులు అప్పుడే ఎక్కువగా ఎంజాయ్ చేస్తాము. మేమైతే ప్రతిరోజు వెళ్తుంటాం బయటకి. ఏంటంటే రకరకాలుగా వినాయకులని పెడుతుంటారు కదా, అవన్నీ చూసుకుంటూ వస్తాము. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా పెడతారన్నమాట. కొన్ని దగ్గర గుమ్మడికాయలతో, కొబ్బరికాయలతో, గంటలతో, ఈ విధంగా రకరకాలుగా చేస్తుంటారు. మాకంటే ఎక్కువగా సంతోషపడేదంటే మా పాపని. మా పాపకి చాలా అంటే చాలా ఇష్టం. మేము బండి పైన తీసుకొస్తుంటే కూడా మా పాపని పట్టుకుందన్నమాట, నేనే పట్టుకుంటా అని. నిజానికి నెక్స్ట్ డేని నేను నిమజ్జనం చేసేద్దాం అనుకున్నా, కాకపోతే ఒక 5 డేస్ వరకు ఉంచుకుందాం, లేదంటే ఒక 3 డేస్ వరకైనా ఉంచుకుందామని అనేసరికి ఇలానే ఉంచానన్నమాట. మా పాపకి చాలా ఇష్టం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మేము హాల్ని యూజ్ చేయం అసలు, కిచెన్ మధ్యలో రూమ్ అంతే. హాల్లోకి ఎక్కువ రావన్నమాట. కాకపోతే ఈ వినాయకుడు పెట్టినప్పటి నుండి హాల్ని చూస్తేనే ఇట్లా మంచిగా అనిపిస్తుంది నాకు. కిచెన్లో కానీ మధ్యలో రూమ్లో కానీ ఏదైనా చిరాకు అనిపించి సడన్గా హాల్లోకి వచ్చేసరికి, వినాయకుడిని చూసేసరికి ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు ఇలానే ఉంచుకోవాలన్నట్లు అనిపిస్తుంది అన్నమాట. మా పాప చూడండి ఎంత మంచిగా గంట కొడుతుందో. వాయిస్ లేకుండా అక్కడ ఏం జరుగుతుందో అక్కడ సౌండే వినిపించాలి అని అనుకున్నా, కాకపోతే ఏంటంటే కాపీరైట్ పడుతుంది. కాపీరైట్ పడి వీడియో మొత్తం డిలీట్ అయిపోతుంది. వార్నింగ్ కూడా ఇస్తారు మనకి. అందుకనే నేనే వాయిస్ ఇచ్చుకుంటూ చెప్తున్నాను. దీపము అవన్నీ పెట్టాను, కానీ వినాయకుడికి అసలు బొట్టు పెట్టడమే మర్చిపోయాను. ఇదేంటంటే టైం అయినా కొద్దీ తొందరగా అన్నట్లు, కొంచెం ఫస్ట్ డే కాబట్టి టెన్షన్గా తొందరగా కానివ్వాలి అన్నట్లు అనుకుంటాము. ఒకటి మర్చిపోయి ఒకటి చేస్తాము, ఒకటి చేయము, ఆ విధంగా అయిపోయిందన్నమాట. మేము కూడా బొట్టు పెట్టుకోలేదు, వినాయకుడు పెట్టి మేము కూడా బొట్టు పెట్టేసుకున్నాము. వీడియో అయితే తీయలేదు, మధ్యలోనే ఆపేసాము. కూలర్ పైన టబ్బు పెట్టానని చెప్పాను కదా, ఆ టబ్బు ప్లాస్టికే, పైన క్లాత్, దానిపైన అలానే సుగంధి పెట్టాను. నేను మర్చిపోయాను, అసలు ఒక గిన్నెలో పెట్టినా అయిపోయేది. మధ్యలో వరకు కాలిన తర్వాత కింద క్లాత్ కాలడము, అలాగే టబ్బు కూడా కొంచెం ప్లాస్టిక్ స్మెల్ అట్లా రావడం వలన నేను కిందికి అనేసాను ఒకేసారి. మా పాప వెనకాల నుండి వచ్చి సడన్గా కాలు పెట్టేసింది. అసలు ఏడవడం అంటే మామూలుగా ఏడవలేదు అసలు. అక్కడికి అన్నీ ఆఫ్ చేసేసాము. ఇక మా హస్బెండ్ అంటున్నారన్నమాట, వీడియో తీస్తున్నాము, బొట్టు అనేది అటు సైడ్ వెళ్ళి ఎందుకు పెట్టుకుంటున్నావు, కనిపించదు వీడియోలో, ఇక్కడ ఉన్నాయి పెట్టచ్చు కదా అని చెప్తున్నారు. కానీ అదొకటి మస్తు ఫీల్ అయిన ఉండే, కానీ ఇంకా ఎక్కువగా ఏం అవ్వలేదు. ఎంత ముద్దు కనిపిస్తుందో చూడండి ఒకసారి. నేను వీడియో తీస్తాను, అలా నిలబడండి అంటున్నా. అలాగే ఫొటోస్ కూడా తీస్తున్నాను అన్నమాట. ఆ రోజు ఏం తినలేదు కూడా, బాగా ఏడ్చింది, అట్లనే పడుకుంది. నెక్స్ట్ డేనేమో ఫీవర్ వచ్చేసింది పాపం. మా పాపకి ప్రసాదాలు కూడా ఏం తినలేదు. నా వీడియో తీయడం కూడా పూర్తయిపోయింది. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. కొంచెం టెన్షన్తోనే వీడియో అప్లోడ్ చేస్తున్నా. వాయిస్ ఓవర్ కూడా స్థిరంగా ఇవ్వలేనండి, ఏదన్నా మిస్టేక్ ఉంటే క్షమించండి. అంటే తొందరగా చెప్పేశాను. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతిరోజు ఏం ప్రసాదం చేస్తాననేది షార్ట్ వీడియో పెడతాను, మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు చూడండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ.